ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరి యొక్క పునరుత్థాన దినంలో మనం ప్రవేశించి ఉన్నాము. ఈ మాసమునకు ఇది చివరి దినం. దేవుడు ఇంతకాలము మనల్ని కాచి రక్షించాడు. దాదాపు 11 మాసములు దేవుడు తన కృపలో మనల్ని ఎంత చక్కగా ఆదరించి క్షేమంగా నడిపించాడు. ఈ మాసము చివరి దినంలో మనం ఉన్నాము. మరొక నూతన మాసంలోనికి రేపటి దినంన మనం ప్రవేశిస్తాము. అయితే ఈ దినము, ఈ చివరి దినంలో దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కష్టంలో, సుఖంలో, బాధలలో, ఆనందంలో, సమస్తంలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని క్షేమంగా కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ దినము దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్యం కూడా అదే. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఈ మాటలు 105వ కీర్తన మొదటి 2 వచనములు. మనము ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాము అంటే, మనం ఏదైనా మేలు పొందుకున్నప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం కదా. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలో తెలుసా? మనము ముందుగానే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆయనే. మనం అడగక మునిపే మనల్ని సృష్టించాడు. మనము ఎక్కడ పుట్టాలి, మనము ఎక్కడ జీవించాలి, మనం ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ దేశంలో ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఏ ఊరిలో ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించినవే. మన చేతిలో ఏమీ లేదు. మరి అంత గొప్పగా దేవుడు మనల్ని తన యొక్క ఆలోచన చొప్పున నడిపించి మనల్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా సరిపోదు. మరి నన్ను కూడా ఆయన ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది తన చేతితో సృష్టించి తన చేతి పనిగా మనల్ని చేసుకొని తన రక్షణ మనకిచ్చి ఎంత గొప్ప దీవెనలు మనకిచ్చాడు కదా. అందుని బట్టి మనము ఆయనకు ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. ఆయన నామమును ప్రకటన చేయాలి, జనములలో ఆయన కార్యములను తెలియజేయాలి, ఆయనను గూర్చి పాడాలి, ఆయనను గూర్చి కీర్తించాలి, ఆయనను కీర్తించాలి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయాలంట. సంభాషణ అంటే ఏంటి? మనం మాట్లాడుకునేటప్పుడు చాలా మాటలు, అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అనేక విషయాలు మాట్లాడతాం, కానీ ఒక్క మాట కూడా దేవుని గురించి మాట్లాడతామా? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి చెప్పుకుంటామా? చెప్పుకుంటే కదా అదే దేవుని యొక్క దేవుని ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయడం అంటే. ప్రభు అంట ఆకాశంలో నుండి తన చెవియొగ్గి వింటూ ఉంటాడంట. ఎవరైనా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఆసక్తిగా వింటూ ఉంటాడంట. మరి ఒక ప్రవక్త రాస్తూ ఉన్నాడు. మరి మనము మన జీవితాలలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎలాంటి సంభాషణలు చేస్తున్నాం? ఎంత కబుర్లు అంటారే, ఒట్టి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుని గురించి చెప్పుకోవాలని మరి వాక్యంలో రాయబడి ఉంది. మనము గత వారం అంతా కూడా కష్టపడి పనిచేశాము. మరి ఈ దినము, పునరుత్థాన దినంలో మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రశాంతమైన మనసుతో, శుద్ధ మనసుతో మనము కుటుంబ సమేతంగా ప్రార్థించుటకు దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆయనకు వందనం చెల్లిద్దాం. మరి ఆయన నామమును ప్రకటన చేయడం అంటే మనము దేవుడు మన జీవితంలో చేసిన అనేక ఆశ్చర్య కార్యాలను ఇతరులకు చెప్పడమే ప్రకటన చేయడం. ప్రకటన చేయడం అంటే అందరికీ ప్రకటించడానికి నేనేమన్నా ఒక దైవ సేవకున్నా అని అనుకుంటూ ఉంటారు. ఇది దైవ సేవకుల పని, మా పని కాదు అని అనుకునే వాళ్ళు చాలామంది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడే మనము దేవుని ద్వారా పిలువబడ్డాము. మనము చీకటిలో ఉన్న సమయంలో
దేవుడు మనకు తన రక్షణనిచ్చి చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. ఏ విధంగా అంటే మనల్ని రాజులైన యాజక సమూహంగా పిలిచాడు. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చేయవలసింది మన మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా మనం దేవుని గుణాతిశయములను ప్రచురం చేయవచ్చు. అలాగే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను ఇతరులకు చెప్పడం ద్వారా, మన సాక్ష్యం పంచుకోవడం ద్వారా దేవునికి ప్రకటన చేయవచ్చు. మనము అనేక మంది మన జీవితాలలో తారసపడుతూ ఉంటారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుని గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను వారికి తెలియజెప్పడం ద్వారా మనం దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నామన్నమాట. మనము ఎంత మర్యాదకరంగా జీవిస్తామో అలాంటి జీవన విధానం ద్వారా మనము యేసు జీవితాన్ని ప్రతిఫలింపజేయగలము. ఆయన ప్రబోధాలను ప్రచురణ చేయగలం. మరి మనం ఎలా జీవించాలో మనకు లేఖనములలో ఎంతగానో రాయబడింది కదా. మరి ఆ విధమైనటువంటి రీతిలో మనము దేవునికి ఘనత వచ్చే రీతిగా జీవించగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలు చెప్పాడు కదా. మనం ఎలా జీవించాలో చెప్పాడు. మరి అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు, ఇంకా ఇతరులు అనేక విషయాలను మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారు. అనుదినం మనం చదువుతున్నాం కదా. ఏ క్రైస్తవురాలైనా సరైన జీవితం జీవించడానికి తగిన మార్గ నిర్దేశనం చేసేది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే కదా. కాబట్టి మనం బైబిల్ గ్రంథంను చక్కగా చదువుకోవాలి. ఆ పద్ధతిలో మనము జీవించడానికి అలవాటు చేసుకోవాలి. ఆ జీవితాన్ని, ఆ విధానాన్ని మన జీవితాలలో అలవర్చుకున్నప్పుడు మనం నిజంగా దేవునిని ప్రచురించగలం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయగలము. మనం ఎక్కడున్నా సరే మన జీవిత విధానం ద్వారా యేసుక్రీస్తును పోలి జీవించినట్లయితే మనం తప్పకుండా దేవుని నామమును ప్రకటన చేయవారంగా ఉంటాం. మన నోటి మాటలు దయాపూర్వకంగా, ఉప్పు వేసినట్లు రుచికరంగా, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను మనము మన పిల్లలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పడం చాలా మంచిది. ఆ విధంగా మనం దేవుని నామమును ప్రకటన చేయవచ్చు. 105వ కీర్తన ప్రకారం మన జీవితంలో నిత్యము ఆయనను గురించి పాడుతూ, ఆయనను కీర్తిస్తూ, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి సంభాషణ చేస్తూ ఉన్నట్లయితే మనము ఎంత ధన్యులమో కదా. ఆ విధంగా జీవించడం దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడమే. ఎప్పుడైతే మనము దేవుని వెతుకుతామో అప్పుడు మన హృదయంలో చాలా సంతోషిస్తాం. కాబట్టి మనం ఆయనను వెతికి, ఆయన బలమును వెతికి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతూ మనము మన జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఈ పరిశుద్ధ దినమున మనమందరం కూడా ఆ విధంగా ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం కదా. ఆయన ఆశీర్వాదములు పొందుకోవడానికి ఆయన వాక్యం ద్వారా మనకేం చెప్తాడో ఆ వాక్యమును స్వీకరించి హృదయంలో ఆ వాక్యంను స్థిరపరచుకొని, ఆ వాక్యంను అనుసరించి నడుచుకోవడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని మనం మందిరానికి వెళ్ళాలి. మనము మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చక్కగా ఉంచుకోవాలి. ఈ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం నిత్యము దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు ఈ దినము మనకు ఈ మాటలు చెప్పాడు. ఇది ఒక ఉపదేశంగా ఉన్నది. ఈ ఉపదేశంను మనము అంగీకరించి ఈ ఉపదేశం ప్రకారం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు అని ఇక్కడ ఈ కీర్తనలో రాయబడి ఉంది. ఆయన చెప్తున్నాడు, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అని ఈ కీర్తనలో రాయబడి ఉంది. మరి ఆయన ఏ విధంగా ప్రకటన చేయాలో అవన్నీ కూడా ఇప్పటి వరకు నేను చెప్పిన రీతిలోనే మనకు ఈ కీర్తనలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించుగాక. ఈ దినము మనము దేవుని సన్నిధిలో చేరి దైవ వాక్యం విని మరి ఆరాధించి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించి మనము దేవుని సన్నిధిలో
మన హృదయమును కుమ్మరించుకుంటాం కదా, మనకున్నటువంటి సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటాం. ఆయన మనకు తప్పకుండా జవాబిచ్చి మనల్ని చక్కగా నడిపించడానికి దేవుడే మన జీవితములలో, ప్రతి జీవితంలో కూడా ఆయనే అధికారిగా ఉండాలి. మన జీవితము అనే నావలో ఆయన నావికుడుగా ఉండాలి. ఆయనే మన జీవితాన్ని నడిపించాలి. అప్పుడే మనము ఎంతో చక్కటి జీవితాన్ని, సంతోషకరమైన శాంతికరమైన జీవితాన్ని జీవించగలం. ఈ దినము ఆయన మన పైన తన యొక్క సమాధానము, అంటే ఆ సమాధానం ఎలా ఉంటుందంటే మన హృదయాలను తలంపులను ఏలుతూ ఉండేటువంటి ఆ సమాధానమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు. నాయన తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు చెల్లిస్తున్నాం. గత మాసం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి తండ్రి, ఇంత గొప్ప అద్భుతమైన కాపుదలలో క్షేమంగా మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. ఈ మాసం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు తండ్రి నీకే వందనములు. 11 మాసములు ప్రభా, మరి ఈ సంవత్సరము ఎంత వేగంగా, ఎంత త్వరగా గడిచిపోయింది మా ప్రభా. మరి రోజులు గడిచిపోతున్నాయి అన్న విషయం పక్కన పెడితే తండ్రి, మేము నీ రెండవ రాకడకు చాలా దగ్గర అవుతున్నాము అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. అవును తండ్రి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నీ రెండవ రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని మాకు అర్థమవుతూ ఉన్నది మా ప్రభా తండ్రి. ఈ దినము మేము ఈ కొద్ది రోజులుగా, 2-3 రోజులుగా మేము ఎంతో గొప్ప వార్తను వింటున్నాం. ఏంటంటే అనేక మంది ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడో ప్రపంచంలో, ఇండియాలో, భారతదేశంతో సహా ఇంకా అనేక చోట్ల ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా కూడా ఇశ్రాయేల్ దేశంలోకి చేరుకుంటున్నారు. అందరూ సమకూర్చబడుతున్నారు. ఈ మాటలు మాకు ఎంతో ధైర్యం ఇస్తున్నాయి, మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అదేవిధంగా నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినము మేము చేస్తున్నటువంటి ఈ ఆరాధనలో మీరు మాతో ఉండండి ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి నీ పరిచర్యను దీవించండి. అవును ప్రభా, ఈ దినము ప్రపంచమంతటా కూడా నీ వాక్యము వెదజల్లబడుతూ ఉన్నది. అందరూ కూడా అంగీకరించగలిగే హృదయం దయచేయండి. కఠినమైన హృదయాలను బద్దలు చేసే రీతిగా వాక్యము పనిచేయనట్లుగా సహాయం చేయండి. వినగలిగిన హృదయాన్ని వారికి అనుగ్రహించండి. గ్రహించగలిగినటువంటి హృదయాలను వారికి అనుగ్రహించండి దేవా. మా ప్రభా, ఎవరైతే నేను ఇంకా అంగీకరించక ఉన్నారో అలాంటి వాళ్ళని ప్రభా మీ సన్నిధిలోకి ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి దేవా, నీవు అద్భుతాలు చేయగలవు, నూతన హృదయం ఇవ్వగలవు, నూతన స్వభావంను పెట్టగలవు. రాతి గుండెను తీసివేసి మాంస గుండెని ఇవ్వగలిగిన గొప్ప శక్తివంతుడు నీవే మా తండ్రి దేవా. నీ యొక్క అద్భుతమైన ప్రేమతో తండ్రి మా అందరినీ కూడా నడిపించమని మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి రావాలి, నిన్ను అంగీకరించి జీవించాలి మా తండ్రి. ఎవరైతే నైనా వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది లాజిక్లు మాట్లాడతారు ప్రభా, మరి నమ్మలేని స్థితిలో ఉన్నారు. సిలువ విలువను తెలుసుకోలేకుండా ఉన్నారు. సిలువ యాగమును అర్థం చేసుకోలేని రీతిలో ఉన్నారు ప్రభా. అలాంటి వారందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి హృదయాలను మార్చమని ప్రభా. మార్చగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది. మీరు మళ్ళిస్తే మళ్ళుతారు, మీరు రక్షిస్తే రక్షించబడతారు, మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. నైనా ఆ విధంగా మీరు చేయమని నీ సన్నిధిలోకి వాళ్ళని అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి మార్చి తండ్రి వారిని నీ బిడ్డలుగా చేసుకోమని, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు గనక తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో తమ బిడ్డల గురించి తల్లిదండ్రులు వేదనతో ప్రార్థన చేస్తున్నారు, ఏ కుటుంబ సభ్యులు తమ బంధువుల గురించి, తమ మిత్రుల గురించి, రక్త సంబంధికులను గురించి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి పరిచర్యలో
ఉంటున్నటువంటి సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి సేవకునికి మీరు ఆత్మ అభిషేకం అనుగ్రహించండి. దేవా, వారిని మీ నోటి బూరగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. ప్రభానైన సంఘంలో ఎవరికి ఎలాంటి వాక్యం అవసరమో మీకు తెలుసును. ఆ విధమైన వాక్యమే మీరు అనుగ్రహిస్తారు. సంఘంలోని ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి వాక్యము ప్రతి ఒక్కరు సేవకులు చెప్పులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, పల్లెలలో మారుమూల ప్రాంతాల్లో ఏ అవకాశములు సౌకర్యాలు లేని చోట్ల పనిచేస్తున్నటువంటి సేవకులను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఏజెన్సీ ప్రాంతాలలో మా ప్రభా, నక్సలైట్లు ఉండేటువంటి ప్రాంతాలలో, ఇంకా కొండలలో, లోయలలో ఎక్కడెక్కడో నాయనా ప్రభా నీ సేవకులు పనిచేస్తున్నారు. అలాంటి సేవకులను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ వాళ్ళని మీరు అధికంగా దీవించండి. వారి బిడ్డలను దీవించండి, కుటుంబాలను ఆదరించండి. ప్రభా, వారి సేవను అధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ప్రతి సేవకుని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన సౌకర్యాలను మీరు అనుగ్రహించండి. వారికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా, ఈ లోకంలో కొన్ని అవసరతలు ఉంటాయి నాయన ప్రభా, వారికి అందరికీ అవి అనుగ్రహించి తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయ కాలంన ఈ సమయంలో ఎవరెవరైతే నేను మరి ఆరాధనలో పాల్గొంటూ తమ హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు ప్రభా, వారందరి హృదయ ఆలోచనలు మీరు ఎరిగిన దేవుడు ప్రభా. వారికి ఉన్న సమస్యలు ఎరిగిన దేవుడు. ప్రతి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి. దేవా, అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా ఆరాధనకు రాలేని స్థితిలో ఉన్న వాళ్ళను మీరు లేవనెత్తి వాళ్ళని నడిపించండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి సంఘాలలో పరిచర్యలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. చిన్న పని నుంచి ప్రభా, మరి మందిరాన్ని శుభ్రం చేసి చాపలు వేసి కుర్చీలు వేసే ఆ పరిచర్య నుంచి మొదలుకొని మా ప్రభా ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ఈ సేవలో పాలు పంపులు పొందుతుండగా వారిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలలో జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను, స్త్రీల మధ్య, పిల్లల మధ్య, యవనస్తుల మధ్య జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. మరి కుటుంబాలలో కూడా ఐక్యతను అనుగ్రహించండి. సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబము సంఘంలో ఒక భాగంగా ఉంటుండగా మా తండ్రి, ఆ కుటుంబాలపై దాడి చేస్తున్నటువంటి సాతానుని క్రియలను ఈ శ్రమలో లయం చేస్తున్నాం మా ప్రభానైనా. ప్రతి కుటుంబం కూడా విచ్ఛిన్నం కాకుండా సంతోషకరంగా జీవిస్తూ ప్రభా అందరూ కూడా సేవలో తమ వంతు పని చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రపరచండి మా తండ్రి దేవా. మరి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తీర్చండి. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి నేను ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీ సన్నిధిలో అందరూ కూడా ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత అర్పణలు కూడా చెల్లిస్తూ ఉంటుండగా వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. వారి హస్తాలను ప్రభా మీరు ఆశీర్వదించి, వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి, వారు తమ యొక్క ప్రతి పనిలో కూడా, తాము చేస్తున్న ప్రతి పనిలో కూడా అధికమైనటువంటి ఆశీర్వాదమును, అభివృద్ధిని పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించము. ప్రపంచమంతటా శాంతి సమాధానములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.